గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటివరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే. ఏంటి మొగోళ్ళు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించే అన్నాడు. సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరు ఏదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు అంటే వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాదు, కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే, కృష్ణ చైతన్య నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్. ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం ఎక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవడు మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీగా మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేస్తుండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు. ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేసా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. ఈ సినిమాలో తొడలు చూపించా అంటున్నారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా, ఎట్లా కొట్టినా సినిమా చూడాలి మీరు. ఇంకోటి, రాయలసీమ బ్యాక్ డ్రాప్ యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను. కథ రావాలంతే. నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మిర్జాపూర్ చూసినప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది, స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా, బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు వరకు గోదావరి ఆ ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి, స్టార్ కాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేదు, అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది. డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. ఓకే. అండ్ నేహా శెట్టి గారు, సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా, లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు, అంతే. థ్యాంక్ యూ. నేహా గారు, సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? అది సార్ ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట, అంటే నాకు ఇంకా 2 పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మీడియాకి, జనాలకి అందరికి. May 17th. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.